కువైట్లో కుప్పకూలింది అమెరికాకు సంబంధించిన ఒక ఫైటర్ జెట్. కుప్పకూలిన ఫైటర్ జెట్ యుఎస్ F-15 స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం. ప్రస్తుతానికి ఇటు పారాషూట్ ద్వారా ఫైటర్ జెట్ పైలట్ దాంట్లోంచి బయటకు వచ్చి తన ప్రాణాలను కాపాడుకున్నట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి మనం చూస్తే కనుక ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. యుఎస్కి సంబంధించిన F-15 ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పల్లెటీలు కొడుతూ గాల్లో తిరుగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఆ వీడియోని మనం చూస్తున్నాం. దానికి 2 ఇంజన్స్ ఉంటాయి, ట్విన్ టర్బో ఇంజన్. సో మొత్తానికైతే ఒక ఇంజన్లో మంటలు కనిపిస్తున్నాయి. మంటల వ్యాప్తి అయి మొత్తానికైతే ఆ ఫైటర్ జెట్ కూలిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు కువైట్ అధికారులు కానీ అలాగే ఇటు అమెరికాకు సంబంధించిన అమెరికాకు సంబంధించిన అధికారులు కానీ ఇప్పటిదాకా దానిపై ఆఫీషియల్ స్టేట్మెంట్ అంటూ ఇవ్వలేదు. ఇటు పైలట్ కూడా ప్రస్తుతానికి స్వల్ప గాయాలతోనే ఇటు సేఫ్గా బయటపడినట్టు తెలుస్తుంది. ఇటు ఫైటర్ జెట్ కూలడంపై ఇటు క్లారిటీ అమెరికా ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు. పొరపాటున ఇటు ఇజ్రాయెలే అమెరికాకు సంబంధించిన ఈ ఫైటర్ జెట్ని కూల్చినట్లు అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇటు ఫైటర్ జెట్ని తామే కూల్చామంటూ ఇటు ఇరాన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇరాన్ మేమే కూల్చేశామంటూ చెప్పుకొస్తుంది. ఫైటర్ జెట్ కూలిపోవడంపై క్లారిటీ లేక ప్రస్తుతానికి గందరగోళం నెలకొంది. మొత్తం మీద ఆ ఫైటర్ జెట్కి సంబంధించిన విజువల్ని మనం చూస్తున్నాం. రైట్ సైడ్ ఫైటర్ జెట్ కూలిపోయిన విజువల్ చూస్తున్నాం. ఇటు లెఫ్ట్ సైడ్ ఆ ఫైటర్ జెట్లోంచి పారాషూట్ ద్వారా బయటికి వస్తున్న పైలట్ని చూస్తున్నాం. సో మొత్తానికైతే ఇటు కువైట్లోని మీనా అల్ అహ్మదీ అనే ఒక ఆయిల్ రిఫైనరీ మనకు విజువల్స్లో కనిపిస్తుంది. పక్కన ఉన్న ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఒక ఆయిల్ రిఫైనరీ ఉంది. ఆ ఆయిల్ రిఫైనరీ దగ్గర ఈ ఫైటర్ జెట్ కూలిపోయినట్టు తెలుస్తుంది. సో ఇటు యాక్సిడెంటల్గా ఒక ఫ్రెండ్లీ ఫైర్ ద్వారా అంటే చూడండి, ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన మిసైల్ సిస్టమ్ ఇటు అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్ని కూల్చేసింది అంటూ అనుమానాలు అయితే వస్తున్నాయి. అంటే ఎన్ని ఫైటర్ జెట్లు గాల్లో తిరుగుతున్నాయి, ఇరాన్ ఎంతగా ప్రతిఘటిస్తుంది, ఇటు ఇజ్రాయెల్కి అసలు అమెరికన్ ఫైటర్ జెట్టా లేకపోతే ఇరాన్కి సంబంధించిన ఫైటర్ జెట్టా కూడా అర్థం కాక మరి ఇటు ఇజ్రాయెలే ఫైరింగ్ చేసిందా, ఆ ఫైటర్ జెట్ని కూలగొట్టిందా? ఒకసారి ఈ ఫైటర్ జెట్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి ఫైటర్ జెట్ కి సంబంధించి ఒక్కసారి చూస్తే కనుక F-15 ఫైటర్ జెట్ F-15 ఇది స్ట్రైక్ ఈగల్ అని దీన్ని పిలుస్తుంటారు. మొత్తానికైతే F-15 అనే ఈ ఫైటర్ జెట్ దాదాపు 2655 కిలోమీటర్ల స్పీడ్ తోని హై ఆల్టిట్యూడ్ లో 2500-2600 కిలోమీటర్ స్పీడ్ తోని ఇది ట్రావెల్ చేస్తుంటది. ఒక్కసారి ఆ విజువల్స్ ని అక్కడ రికార్డ్ చేసిన ఆ సివిలియన్ కరెస్పాండెంట్స్ కి సంబంధించిన ఆ విజువల్స్ ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత మరిన్ని డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. شوف يا واحد شوف هذا المسير يا الربع شوف انزلوا هذول ايران شوف يا واحد شوف هذا المسير يا الربع شوف انزلوا هذول ايران شوف يا واحد شوف هذا المسير يا الربع شوف انزلوا هذول ايران شوف يا واحد شوف هذا المسير يا الربع شوف انزلوا هذول ايران شوف يا واحد شوف هذا المسير రైట్. ఈ ఫైటర్ జెట్ కి సంబంధించిన పైలట్ విజువల్స్ ని మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి కువైట్ సెక్యూరిటీ ఆఫీషియల్స్ అక్కడున్న సెక్యూరిటీ పర్సనల్స్ ఆ ఫైటర్ జెట్ పైలట్ ని కిందికి వచ్చిన తర్వాత తనని రిసీవ్ చేసుకోవడం, తనకి మెడికల్ కేర్ ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. మొత్తానికైతే అమెరికన్ ఫైటర్ జెట్ అలాగే అమెరికన్ పైలట్ మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కువైట్లో మరి కూలిపోవడానికి కారణం ఏంటి? ఇరాన్ ఒక పక్కన మేమే కూల్చేసామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఇటు దీనిపై క్లారిటీ అయితే లేదు, కానీ ఇటు ఫైటర్ జెట్ గురించి కొంత చెప్పే ప్రయత్నం చేస్తా. 2655 కిలోమీటర్లు పర్ అవర్ అంత స్పీడ్తో ఇది ట్రావెల్ చేస్తుంది. దీని దగ్గర ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, గాల్లోనే మిసైల్స్ని పేల్చే అంత సామర్థ్యం ఉంది. అలాగే ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్స్ కూడా దీని దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇలాంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ని ఇలాంటి ఒక ఫైటర్ జెట్ని ఇరానే కూల్చేసినా అంటుంది.
ఇటు ఫిబ్రవరి 28న ఖమేనీ చనిపోయిన తర్వాత ఇటు ఇరాన్ విజృంభిస్తుంది, ఒక రకంగా గల్ఫ్ దేశాలని టార్గెట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇటు ఇజ్రాయెల్ పైన కూడా దాడులు చేస్తుంది. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ దాదాపు ఇటు ఇజ్రాయెల్లో 400 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇటు అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్స్, ఇజ్రాయెల్కి సంబంధించిన ఫైటర్ జెట్స్. ఇజ్రాయెల్లో 400 ఫైటర్ జెట్స్ ప్రస్తుతానికి ఇజ్రాయెల్ని అటాక్ చేస్తున్నా కూడా ఇటు ఇరాన్ని అటాక్ చేస్తున్నా కూడా ఇటు ఇరాన్ ఏమాత్రం తగ్గట్లేదు. ఇరాన్ ఇటు గల్ఫ్ దేశాల మీద డ్రోన్స్తో, మిసైల్స్తో, ఎట్ ద సేమ్ టైం బలిస్టిక్ మిసైల్స్తో అటాక్ చేస్తుంది. ఇజ్రాయెల్లో కొన్ని ప్లేసెస్ని, టెల్ అవీవ్ అలాగే మిగతా సిటీస్ని కూడా ఇటు మిసైల్స్తోని ఇరాన్ అటాక్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం అమెరికాకు సంబంధించిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అమెరికన్ వార్షిప్స్ని కూడా బాలిస్టిక్ మిసైల్స్తోని అటాక్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇరాన్ యుద్ధాల్లోకి ఇటు గల్ఫ్ దేశాలని లాగేసింది. అలాగే ఇటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ కూడా ప్రస్తుతానికి పార్టిసిపేట్ చేస్తున్నాయి. బ్రిటన్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ కూడా ప్రస్తుతానికి ఇరాన్ని అటాక్ చేస్తున్నాయి. ఇరాన్ నుంచి వచ్చే మిసైల్స్ని కౌంటర్ చేయడానికి, ఇంటర్సెప్ట్ చేయడానికి, న్యూట్రలైజ్ చేయడానికి ఇటు అమెరికన్ ఫైటర్ జెట్స్, ఇజ్రాయెల్కి సంబంధించిన ఫైటర్ జెట్స్, బ్రిటన్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ ఇవన్నీ కూడా పోరాడుతున్నాయి. కానీ ఇరాన్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఇరాన్ ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఇంత సమర్థవంతంగా, ఇంత స్ట్రాటజిక్గా గల్ఫ్ నేషన్స్ని, ఇజ్రాయెల్ని, అమెరికాని వీళ్ళందరినీ ఒక్కసారి ఎలా అటాక్ చేయగలుగుతుంది? అంత సామర్థ్యం ఉందా? అన్ని మిసైల్స్, అన్ని డ్రోన్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయా? ఇటు చైనాకి సంబంధించిన ఒక స్పై వెజిల్, ఆ స్పై వెజిల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒమాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు అమెరికన్ జెట్ ఫైటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అమెరికన్ వార్షిప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటన్నిటికీ సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ని, ఆ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ని సీక్రెట్గా ఇరాన్కి అందవేస్తుంది చైనా అంటూ ప్రస్తుతానికి వాదనలు వస్తున్నాయి. ఎందుకంటే అలాంటి టెక్నాలజీ లేకుండా ఈ ఫైటర్ జెట్స్ని అలాగే అమెరికాకు సంబంధించిన వార్షిప్స్ని అటాక్ చేయలేరు. అవి ఎక్కడున్నాయి కూడా ట్రేస్ చేయలేని పరిస్థితి. రాడార్లో కనిపించని అలాంటి వాటిని ఎలా టార్గెట్ చేయగలుగుతారు? ఖచ్చితంగా దీని వెనక చైనా హస్తం ఉంది. చైనా స్పై వెజిల్, ఏదైతే చైనాకు సంబంధించిన స్పై వెజిల్ ఉందో అది ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది అంటూ ఇటు డిఫెన్స్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. ఇటు జియో పొలిటికల్ అనలిస్టులు కూడా, ఇటు రష్యా కూడా బిహైండ్ ద స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది. వెపన్స్ని సపోర్ట్ చేస్తుందా? వెపన్స్ని పంపించిందా? గతంలోనే ఆల్రెడీ ఇటు 1 సంవత్సరం నుంచి దాదాపు 2025 జూన్ నుంచి అమెరికా ఇరాన్ పైన నిఘా పెట్టింది, ఖమేనీ పైన నిఘా పెట్టింది. ఖమేనీ ప్రతి యాక్టివిటీని, ప్రతిరోజు అతను ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రతి శుక్రవారం వీక్ ఆఫ్ తీసుకోవడం, ప్రతి శనివారం గవర్నమెంట్ అఫీషియల్స్తో మీటింగ్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ అమెరికా ట్రేస్ చేస్తున్న సమయంలో ఇటు చైనా, ఇరాన్, రష్యా ఇవన్నీ కూడా మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా చేసే మధ్యలో. అలాగే చైనాకి సంబంధించిన ఈ స్పై షిప్ కూడా ప్రస్తుతానికి గతంలో ఇండియా చుట్టూ తిరుగుతుండేది. ఇండియన్ ఓషన్లో, ఇండియా పరిసర ప్రాంతాల్లోనే ఈ స్పై షిప్ తిరుగుతుండేది. ఇండియాలో ఉన్న ఫైటర్ జెట్స్, ఇండియాలో ఉన్న వార్షిప్స్, సబ్మెరీన్స్ వీటి యాక్టివిటీని ఎప్పుడు మానిటర్ చేస్తున్న ఆ షిప్ ఒక్కసారిగా ఇటు ఒమాన్, అరేబియన్ సీలోని ఒమాన్కి ఎందుకు వెళ్ళింది? డిఫెన్స్ అనలిస్టులు చాలా స్ట్రాంగ్గా ఇరాన్ వెనక ఇటు చైనా ఖచ్చితంగా ఉంది, చైనా సపోర్ట్ చేస్తుంది, అలాగే రష్యా సపోర్ట్ చేస్తుంది అంటూ ఇటు డిఫెన్స్ అనలిస్టులు, జియో పొలిటికల్ అనలిస్టులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం ఇటు ఆ విజువల్స్లో చూస్తున్నాం. చైనాకి సంబంధించిన ఆ స్పై షిప్, ఇప్పటిదాకా నేను చెప్పిన ఆ స్పై షిప్ ఏదైతే ఉందో చైనాకి సంబంధించిన స్పై షిప్ కింద రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాము. ఆ స్పై షిప్ కనిపిస్తుంది. దాంట్లో కొన్ని రాడార్స్ లాంటివి కనిపిస్తున్నాయి, గ్లోబ్ లాగా ఇలా రౌండ్గా ఉన్న ఆ రాడార్స్ ద్వారా, ఆ రాడార్స్ అలాగే చైనాకి ఉన్న ఆ శాటిలైట్స్ ఆ రెండింటినీ యూటిలైజ్ చేసి ఆ షిప్, అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్స్ ఎక్కడున్నాయి, అమెరికాకు సంబంధించిన వార్షిప్స్ ఎక్కడున్నాయి, అమెరికాకు సంబంధించిన ఆర్మీ బేసెస్ ఎక్కడున్నాయి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన బేసెస్ ఎక్కడున్నాయి, ఇవన్నీ ఎక్కడున్నాయి అని చైనా ఎప్పటికప్పుడు క్షణక్షణం 24/7 లేటెస్ట్ అప్డేట్స్ అని ఇరాన్కి ఇస్తుంది. ఆ షిప్ గతంలో ఇటు ఇండియన్ ఓషన్, ఇటు గతంలో మనం చూస్తే కనుక ఇండియా పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతుండేది. ఇటు బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ఈ పరిసర ప్రాంతాల్లోనే.
కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అది గల్ఫ్ ఆఫ్ ఒమాన్ పరిసర ప్రాంతాల్లో ఉంది. అక్కడ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అలాగే మిగతా వార్షిప్స్ ఎస్కాట్ వెసెల్స్ కావచ్చు, వీటన్నిటి మూమెంట్ అంటే వీటన్నిటి కదలికలని ఎప్పటికప్పుడు ఈ చైనాకి సంబంధించిన ఈ స్పై షిప్ ఇరాన్కి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, ఆ డీటెయిల్స్, ఆ శాటిలైట్ ఇమేజెస్, ఆ కోఆర్డినేట్స్ అన్నిటినీ కూడా షేర్ చేస్తుంది. అలా చేయడం వల్లనే యుఎస్ఎస్కి సంబంధించిన అమెరికాకి సంబంధించిన ఒక వార్షిప్ని 4 బాలిస్టిక్ మిసైల్స్తోని ఆల్రెడీ అటాక్ చేశారు. అమెరికాకు సంబంధించిన వార్షిప్స్ని అటాక్ చేయడం అంత ఆషామాషీ విషయం కాదు. ఇరాన్ దగ్గర అలాంటి టెక్నాలజీ లేదు. ఖచ్చితంగా దీని వెనకాల చైనా స్పై షిప్ ఏదైతే ఉందో ఆ స్పై షిప్ ఉందని ఇటు అందరూ వాదిస్తున్నారు. ఇరాన్ ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఇంత అగ్రెసివ్గా ఎలా పనిచేయగలుగుతుంది? ఖమేనీ చనిపోయే ముందు ఇవంతా ఊహించాడు, ఖచ్చితంగా తనని టార్గెట్ చేస్తారు, తను చంపే ప్రయత్నం చేస్తారు అని. ఖమేనీ ఒక 5 లెవెల్స్ ఆఫ్ సక్సెసర్స్ని, అంటే ఖమేనీ చనిపోయిన తర్వాత ఖమేనీ పదవిని తీసుకోవడానికి 5 వ్యక్తులని, అలాగే అక్కడ ఆర్మీ చీఫ్ చనిపోయిన తర్వాత ఆర్మీ చీఫ్ పదవిని తీసుకోవడానికి 5 వ్యక్తులని, అంటే నెక్స్ట్ వచ్చిన ప్రెసిడెంట్ని, నెక్స్ట్ వచ్చిన ఆర్మీ చీఫ్ని చంపేసిన మరొక వ్యక్తి రెడీగా స్టాండ్ బైలో, అలా 5 లెవెల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ని ఖమేనీ తయారు చేసి పెట్టాడు. 5 లెవెల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అందుకే ఖమేనీ చనిపోయిన కొన్ని నిమిషాల్లోనే ఇటు ఇరాన్ అగ్రెసివ్గా అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేసెస్, అమెరికాకి సంబంధించిన నేవీ బేసెస్, గల్ఫ్ నేషన్స్, అలాగే ఇజ్రాయెల్, టెల్ అవీవ్, ఈ ప్లేసెస్ అన్నిటిని కూడా ఇమీడియట్గా అటాక్ చేయగలిగింది. ఎందుకంటే ముందే యుద్ధానికి ప్రిపేర్ అయ్యింది ఇరాన్. అమెరికా లాంటి ఒక సూపర్ కంట్రీతోని, ఒక సూపర్ ఎకానమీ, సూపర్ కంట్రీ అని చెప్పొచ్చు, అలాంటి ఒక సూపర్ ఎకానమీతోని, సూపర్ కంట్రీతోని డిఫెన్స్ పరంగా చాలా స్ట్రాంగ్, ప్రపంచ దేశాలతో పోలిస్తే హైయెస్ట్ టెక్నాలజీ, హైయెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూటిలైజ్ చేసే టెక్నాలజీ, న్యూక్లియర్ పవర్తో రన్ అయ్యే వార్షిప్స్, అలాంటి టెక్నాలజీ ఉన్న అమెరికాకి కూడా ప్రస్తుతానికి ఇరాన్ చుక్కలు చూపిస్తుంది. సాధారణంగా ఇప్పటికే ఒక వారం, రానున్న రోజుల్లో ఇంకొక వారం, ఎన్ని వారాలైనా రెడీగా ఉన్నామంటూ ఇరాన్ చాలా అగ్రెసివ్గా చెప్పుకొస్తుంది. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు టెక్నాలజికల్గా. ఇటు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇటు ఇజ్రాయెల్ దగ్గర, అమెరికా దగ్గర ఉన్నాయి. వాళ్ళ రిసోర్సెస్ నెవర్ ఎండింగ్ రిసోర్సెస్, ఎప్పటికీ తరగని ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాంటి రిసోర్సెస్ ఉండి కూడా ఇటు అమెరికా ఏం చేయలేని పరిస్థితి. ఒక ఫైటర్ జెట్నే కూల్ చేసిందంటే అర్థం చేసుకోండి. ఇటు ఇరాన్ స్ట్రెంగ్స్, అమెరికా వీక్నెస్లు, అమెరికా స్ట్రెంగ్స్, ఇరాన్ వీక్నెస్లు ఒకసారి కంపేర్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ, వార్షిప్స్ ఉన్నాయి. వార్షిప్స్తో పాటు ఇటు లేటెస్ట్ టెక్నాలజీ, ఫైటర్ జెట్స్, అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్, ఒక్కొక్క ఫైటర్ జెట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ప్రతి ఫైటర్ జెట్టు 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు. అంత అడ్వాన్స్డ్, అంత కాస్ట్లీ టెక్నాలజీ అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. కానీ అంత అడ్వాన్స్డ్, అంత కాస్ట్లీ ఫైటర్ జెట్స్ని కూల్చడానికి ఇరాన్ దగ్గర సింప్లెస్ట్, చీపెస్ట్ డ్రోన్స్, షాహీద్ డ్రోన్స్ ఉన్నాయి, కామకాజీ డ్రోన్స్ ఉన్నాయి. పెద్ద ఖర్చేం కాదు, లక్షల్లోనే ఖర్చు అయ్యే ఆ డ్రోన్తోని వేల కోట్లు ఖర్చు అయ్యే ఆ ఫైటర్ జెట్స్ని, లక్షల కోట్లు ఖర్చు అయ్యే వార్షిప్స్ని అవలీలగా కూల్చేస్తుంది ఇరాన్. ఇటు ఖతర్లో ఒక రాడార్ సిస్టమ్ కూడా ఉండే, అమెరికాకి సంబంధించిన ఒక రాడార్ సిస్టమ్, దాని కాస్ట్ $1 బిలియన్, దాదాపు 10,000 కోట్లకు సంబంధించిన ఒక రాడార్ సిస్టమ్. ప్రపంచం మొత్తంలో ఎక్కడ మిసైల్ లాంచ్ అయినా కూడా దాన్ని ఇమీడియట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అమెరికా గమనించగలుగుతుంది ఆ రాడార్ ద్వారా. అలాంటి రాడార్ని కూడా ఇరాన్ ఒక్క డ్రోన్తోని, జస్ట్ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఒక్క డ్రోన్తోనే కూల్చేసింది 10,000 కోట్లకు సంబంధించిన ఎక్విప్మెంట్ని. సో యుద్ధంలో ఎక్కువ నష్టపోయింది ఇప్పటి వరకు మనం చూస్తే అమెరికానే. ఇటు అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించిన ఒక డేటా సెంటర్ని దుబాయ్లో ఇరాన్ ఒక డ్రోన్తోనే ఖతం చేసింది. దాని విలువ 50,000 కోట్లు. సో దాదాపు అమెరికా ఇప్పుడు కొన్ని
లక్షల కోట్లు నష్టపోయింది ఈ యుద్ధంలో. ఇటు అమెరికాలో కూడా నిరసన సెగలు అంటుకున్నాయి. చాలా సిటీస్లో, చాలా స్టేట్స్లో ఈ యుద్ధం ఎవరి కోసం, దేనికోసం ఈ యుద్ధం, ఎవరి కోసం ఈ యుద్ధం అంటూ ప్రొటెస్ట్లు కూడా చేస్తున్నారు అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకంగా. అంటే అర్థం చేసుకోవచ్చు. ఆర్టీవీలో వస్తున్న వార్ అప్డేట్స్ ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అస్ అండ్ ఫాలోయింగ్ ఆర్టీవీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఓన్ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా వార్ అప్డేట్స్. మీరు వందల్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఆ కామెంట్స్ కూడా కొన్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇరాన్, ఇజ్రాయెల్కి సంబంధించిన నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. కొన్ని లక్షల కోట్లు నష్టపోయింది ఇప్పటిదాకా ఇరాన్ చేస్తున్న ఈ వార్లో ఇజ్రాయెల్ అండ్ అమెరికా. కొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాయి. ఇటు 1952లో ఇటు మాచర్ల ఆంజనేయులు కామెంట్ చేశారు, ఇండియన్ కంట్రీ అంటూ మొత్తానికైతే చెప్పుకొస్తున్నారు. ఇరాన్కు రష్యా సపోర్ట్ చేస్తుంది, ఖచ్చితంగా ఇరాన్కు రష్యా సపోర్ట్ చేస్తుంది. ఇటు చైనా ఎలా అయితే ఒక స్పై వెజల్ని పంపించిందో, ఇరాన్ కూడా తన దగ్గర ఉన్న శాటిలైట్స్తోని ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని, యుద్ధంలో ఎప్పుడు ఆయుధాలే కాదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, శాటిలైట్ ఇమేజెస్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎక్కడ కదలికలు జరుగుతున్నాయి, అమెరికాకు సంబంధించిన వార్షిప్స్ కావచ్చు, అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్స్ మూమెంట్స్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళ ఎయిర్ బేసెస్ ఉన్నాయి, వాటిని టార్గెట్ చేయొచ్చు. కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లకు సంబంధించిన ఆ వెపన్స్ని, కొన్ని లక్షల రూపాయలకు సంబంధించిన డ్రోన్స్తోని ఇరాన్ ఎదుర్కొనే అవకాశాన్ని ఇప్పుడు ఇటు రష్యా, చైనా కల్పిస్తుంది. గతంలో యుద్ధాలు ఫైటర్ జెట్స్తోని, ట్యాంకులతోని, అలాగే వార్షిప్స్తోని చేసేవారు. కానీ ఇటు యుక్రెయిన్ రష్యా వార్ వచ్చిన తర్వాత యుద్ధాన్ని చేసే స్టైలే మారిపోయింది, స్ట్రాటజీ మారిపోయింది. డ్రోన్స్తోనే ఎక్కువ శాతం యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు ఎన్ రాము కామెంట్ చేశారు, నా సపోర్ట్ ఇరాన్కే, రష్యా సపోర్ట్ చేస్తుంది, అమెరికాని లేపేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద మరొక కామెంట్ చేశారు, ముందు ట్రంప్ని లేపేయండి అంటూ. ఎస్, ఇండియా వాళ్ళకి ఏమీ రావు అంటూ చెప్పుకొస్తున్నారు. మరొకరు ఠాకూర్ సింగ్ కామెంట్ చేశారు, ట్రంప్ చాలా తప్పు చేశాడు అంటూ. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా ట్రంప్ని కూడా టార్గెట్ చేస్తారు ఇరాన్కి సంబంధించిన వ్యక్తులు. ఇటు గతంలో మనం చూసాం, అమెరికాలో ట్రంప్ ఉంటున్న తన ఇంటి పైన కూడా తనని చంపడానికి కొంతమంది వ్యక్తులు అటెంప్ట్ చేశారు. పోయిన వారమే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ట్రంప్ని ఎలాగైతే ఖమేనీని, ఇరానియన్స్ ఆఫీషియల్స్ని, ఖమేనీ అలాగే ఇరానియన్ ఆఫీషియల్స్ని ఎలాగైతే సిఐఏ, అలాగే ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలా అయితే నిఘాని పెట్టి ఎప్పటికప్పుడు తన మూమెంట్స్ని, తన కదలికలను చూసే ప్రయత్నం చేశారు, అలానే ఇరాన్, చైనా అలాగే రష్యా ఇవన్నీ కూడా ఇటు అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్స్ కావచ్చు, వాళ్ళ వార్షిప్స్ కావచ్చు, వాళ్ళ కదలికలు, వాళ్ళ మూమెంట్స్, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఇటు ఒమాన్కి సంబంధించి అరేబియన్ సీలో కానీ, ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కావచ్చు, రెడ్ సీ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో వార్షిప్స్ ఎక్కడున్నాయి, వాళ్ళ ఎయిర్ బేసెస్ ఎక్కడున్నాయి, వీటిని ఎప్పటికప్పుడు చైనా ట్రాక్ చేస్తూ ఇరాన్కి హెల్ప్ చేస్తుంది. సో మొత్తం మీద ఇటు ఇరాన్ ప్రస్తుతానికి అమెరికాకు సంబంధించిన ఒక ఫైటర్ జెట్ని కువైట్లో కూల్చేసింది. ఆ ఫైటర్ జెట్ మోడల్ వచ్చేసి యుఎస్ F-15. అమెరికాకు సంబంధించిన ఈ స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్ 2655 కిలోమీటర్ల స్పీడ్ పర్ అవర్, 2655 కిలోమీటర్ల స్పీడ్తో గాల్లో హై ఆల్టిట్యూడ్లో తీసుకెళ్తుంది. ట్విన్ ఇంజన్స్ ఉన్నాయి దీనికి. ట్విన్ ఇంజన్స్ ఉన్నా కూడా దాంట్లో ఒక ఇంజన్కి మంటలు అంటుకోవడం ద్వారా మొత్తానికైతే కువైట్లో అది కుప్పకూలిపోయింది. దానికి సంబంధించిన పైలట్ కూడా ఆ పారాషూట్ని ఓపెన్ చేసుకొని మొత్తానికైతే చాలా సేఫ్గా అక్కడ దిగిపోయినట్టు తెలుస్తుంది. ఇరాన్ దీన్ని మేమే కూల్చేసామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరో పక్కన ఇజ్రాయెల్కి సంబంధించిన ఫోర్సెస్ పొరపాటున యాక్సిడెంటల్లీ ఒక ఫ్రెండ్లీ ఫైరింగ్లో ఈ ఫైటర్ జెట్ని కూల్చేసామంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? ఇటు ఇజ్రాయెల్ అమెరికాను
ఇటు ఇరాన్ ఓడిచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. شوف 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 يا واحد شوف شوف هذا المسير يا الربع شوف انزلوا هذول ايران شوف 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 يا واحد شوف هذا المسير يا الربع شوف انزلوا هذول ايران شوف 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 जेड तक